ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన 'హీకు లియో' గురించి. 'హీకు లియో' అయితే డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ చేసినాడు. బట్ డబ్ల్యూడబ్ల్యూలోనైతే డెబ్యూట్ చేయలేదు ఇంకా. సో, ప్రెజెంట్ అప్డేట్ వస్తుందన్నమాట 'హీకు లియో' పైన. అదేందంటే మనకి మే మంత్‌లోనైనా, జూన్ మంత్‌లోనైనా 'హీకు లియో' డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేస్తారంట. సో, మనకి మెయిన్ రోస్టర్‌లో కాదు ఎన్‌ఎక్స్‌టీలో వస్తారని టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఎన్‌ఎక్స్‌టీలో 'హీకు లియో' డెబ్యూట్ చేస్తాడన్నమాట ఇంకో 2 నెలల్లో. సో, ఇది గ్యారంటీగా నమ్మొచ్చా అంటే చెప్పలేం. ఎందుకంటే ఎప్పుడో సైన్ జేషిర్రు. మన 'లాన్స్ అనోవాయ్' అండ్ 'హీకు లియో' ఎప్పుడో సైన్ జేషిర్రన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈతో. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అవుతుంది 'లాన్స్ అనోవాయ్' డబ్ల్యూడబ్ల్యూఈతో సైన్ జేసి అండ్ ఇంతవరకైతే డబ్ల్యూడబ్ల్యూఈలో డెబ్యూట్ చేయలేదు. సో, చూడాలి మరి ఈ డేట్‌లో వస్తారా? రారా? సో, ప్రెజెంట్ అయితే టాక్ వస్తుంది. మే మంత్ ఆర్ జూన్ మంత్‌లో 'హీకు లియో' డెబ్యూట్ చేస్తాడని. అది కూడా ఎన్‌ఎక్స్‌టీలో అంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'గుంతర్' గురించి. సో, మనకి 'గుంతర్' వర్సెస్ 'జెఉసో' మధ్య వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది రెసల్‌మేనియా 41లో. అండ్ నిజానికి మన 'జెఉసో'తో ఫైట్ చేయడం 'గుంతర్‌కి' ఇష్టం లేదంట. సో, ఇది ఆల్రెడీ మనకి మెయిన్ రోస్టర్‌లోనే చెప్పినారు మన 'గుంతర్'. రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో కూడా 'గుంతర్' మాట్లాడిందన్నమాట. అసలు నాకు 'జెఉసో'తో ఫైట్ చేయాలని లేదు. నాకైతే 'సీఎం పంక్' అండ్ 'రోమన్ రైన్స్' అండ్ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్‌తో ఫైట్ చేయాలని ఉందని మన 'గుంతర్' అయితే అంటున్నారన్నమాట. సో, ఆల్రెడీ మనకి 'జెఉసో' మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈ విధంగా 'గుంతర్' ఎందుకు అంటున్నాడు 'జెఉసో' గురించి? సో, ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్‌కి ఏమనిపిస్తదంటే 'జెఉసో' డిజర్వ్ కాదు. 'జెఉసో' 'గుంతర్‌తో' ఫైట్ చేసేంత స్టామినా మన 'జెఉసో' దగ్గరికి లేదు. సో, అందుకనే 'గుంతర్' ఈ టైప్‌లో అంటున్నాడు. అసలు 'జెఉసో'కి పేరే లేదు. అందుకనే మన 'గుంతర్' 'రోమన్ రైన్స్‌తో' లైక్ 'సీఎం పంక్‌తో' ఫైట్ చేయాలని అనుకుంటున్నాడని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అయితే అనుకుంటారనమాట. బట్ రియాలిటీ ఏందంటే, ఈ టైప్‌లో చెప్పడం వల్ల మన 'జెఉసో'ని కొంతమంది ఫ్యాన్స్ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. బట్ ఇప్పుడు మన 'జెఉసో' క్యారెక్టర్‌ని కొంచెం పెంచుతుందన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఖచ్చితంగా 'జెఉసో' వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌ని విన్ అవుతారు. 'గుంతర్‌ని' ఓడిస్తారు. అందులో నో డౌటు. అంటే మాక్సిమం మన 'జెఉసో' విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇదంతా ఈ టైప్‌లో మన 'గుంతర్' ఎందుకు మాట్లాడుతున్నారంటే 'జెఉసో'ని కొంచెం డౌన్ జేయడానికన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్‌మోస్ట్‌గా అందరు ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే 'జెఉసో' కంపల్సరీ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడని ఈ టైప్‌లో అనుకుంటున్నారన్నమాట. సో, ఇప్పుడు మ్యాచ్ రిజల్ట్ ముందే తెలిస్తే అది కరెక్ట్‌గా ఉండదు. సో, అందుకనే అంటే మన 'జెఉసో' క్యారెక్టర్‌ని కొంచెం డౌన్ జేస్తున్నారన్నమాట. సో, మన 'జెఉసో' 'గుంతర్‌ని' ఓడించలేడు అన్నట్టుగా ఈ టైప్‌లో 'గుంతర్' అంటున్నారు. అంటే ఈ టైప్‌లో అంటున్నారన్నమాట. అంటే 'జెఉసో'తో ఫైట్ చేయడం నాకిష్టం లేదు. 'జెఉసో' నా అంత పవర్‌ఫుల్ కాదని ఈ టైప్‌లో మన 'గుంతర్' మాట్లాడుతున్నారన్నమాట. సో, ఇదంతా ఫ్యాన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి. అండ్ అంతే కాకుండా మన 'గుంతర్' ఈ ఇంటర్వ్యూలో చాలా విషయాల గురించైతే మాట్లాడిండు. మన 'గుంతర్' డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసిండన్నమాట. సో, ఆ న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసేటప్పుడు ఆ కాంట్రాక్ట్‌లో భాగంగా ఒక టూర్ బస్సుని అడిగినాడన్నమాట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈని అడిగినాడన్నమాట. న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసేటప్పుడు నాకొక బస్సు ఇవ్వండి అని టూర్ కోసమని మన 'గుంతర్' అయితే అడిగిందంట మన డబ్ల్యూడబ్ల్యూఈని. బట్ అది యాక్సెప్ట్ చేసినారా, చేయరా అనేది రివీల్ చేయలేడు. 'గుంతర్' అడిగింది కరెక్టే. న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు నాకు బస్సు కావాలని అడిగిండంట. బట్ దాన్ని యాక్సెప్ట్ చేసినారా? ఆ కాంట్రాక్ట్‌లో భాగంగా మన డబ్ల్యూడబ్ల్యూఈ మన 'గుంతర్‌కి' బస్సునిచ్చిందా అనేది క్లారిటీగా చెప్పలేదు. జస్ట్ అడిగినాడని మాత్రమే చెప్పిండు. అండ్ అంతే కాకుండా 'గుంతర్' ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడిండన్నమాట. సో, ఈ ట్రిపుల్ హెచ్ ఎరా వచ్చిన తర్వాత మన 'గుంతర్‌కి' మంచి పుష్ వచ్చింది. ఎందుకంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ చాలా రోజులు హోల్డ్ చేసిండు. అది లాస్ అయిన వెంటనే మనకి మన 'గుంతర్‌కి' అంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యే ఛాన్స్ వచ్చిందన్నమాట. సో, ఫైనల్‌గా ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యిండు. సో, మాక్సిమం ఎక్కువ రోజులు 'గుంతర్' యాస్ ఎ ఛాంపియన్‌గానే ఉన్నాడన్నమాట. సో, ఇదంతా దేనివల్ల అంటే ట్రిపుల్ హెచ్ వల్ల. సో, ట్రిపుల్ హెచ్ నాకు పుష్ ఇవ్వడం వల్ల అని ఈ టైప్‌లో 'గుంతర్' మాట్లాడిండు. సో, ట్రిపుల్ హెచ్ లేకుంటే ఇదంతా ఉండేది కాదన్నట్టుగా మన 'గుంతర్' అయితే అన్నాడన్నమాట. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌ని సో, చాలా చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు. చాలా క్లెవర్‌గా నడిపిస్తున్నాడని మన 'గుంతర్' ట్రిపుల్ హెచ్ గురించి మాట్లాడిండన్నమాట. ఇప్పుడు మరి 'గుంతర్' చెప్పిందంతా మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో రెసల్‌మేనియా 41 పైన చాలామంది ఫ్యాన్స్ హైప్ లేదు అని అంటున్నారనమాట. అండ్ నిన్న గూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టినాను. అంటే ఈ రెసల్‌మేనియా 41 పైన మీకు ఇంట్రెస్ట్ ఉందా? మీరు ఏ మ్యాచ్ కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారని అడిగితే ఏ ఒక్క ఫ్యాన్ గూడా నాకు ఈ రెసల్‌మేనియా 41 పైన హైపే లేదు. ఒక్కరు గూడా పాజిటివ్ రియాక్షన్ అనేది రాలేదన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ నాకీ రెసల్‌మేనియా పైన ఇంట్రెస్ట్ లేదనే అంటున్నారు. సో, ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం ఏందంటే, సో, ఫ్యాన్స్ అతిగా ఎక్స్‌పెక్ట్ జేయడం అని జెప్పాలి. ఎందుకంటే, అంటే ఇప్పుడు అతిగా అని గూడా కాదు. సో, ఎక్స్‌పెక్ట్ జేసింది గూడా దొరకలేదని జెప్పాలి. ఎందుకంటే, లాస్ట్ ఇయర్ ఈ టైంకి చాలా బ్రాల్స్ జరిగినాయి. కోడీ రోడ్స్ అండ్ రోమన్ రైన్స్, రాక్ మధ్యలో
సో, డిఫరెంట్ బ్రాల్స్ జరిగినాయి. ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ జరుగుతది అనుకున్నాం. బట్ ఫ్యాన్స్ వల్ల మొత్తం చేంజ్ అయిపోయింది. కోడీ వర్సెస్ రోమన్ మ్యాచ్ అయింది. అండ్ మన రాక్ నిజంగా వేరే లెవెల్‌లో పెర్ఫార్మ్ చేసినారు. బ్రాల్స్‌లో కావచ్చు అండ్ మ్యాచెస్‌లో కావచ్చు. సో, రాక్ మొత్తం సేవ్ చేసినారని చెప్పాలి. రెసల్‌మేనియా 40ని. సో, డిఫరెంట్ లెవెల్ బ్రాల్స్, డిఫరెంట్ లెవెల్ అంటే మ్యాచెస్ చూడడానికి దొరికినాయి. బట్ ఈ సంవత్సరానికి విషయానికొస్తే అంతగా బ్రాల్స్ ఎక్కువ జరగలేదు. అండ్ రాక్ కూడా అపియర్ అవ్వలేదు. ఎలిమినేషన్ ఛాంబర్‌లో వచ్చినారంటే మళ్ళీ కనబడలేదు. అండ్ రాక్ వస్తారన్న రూమర్స్ ఉండే. బట్ ఇప్పుడైతే రావట్లేదన్నమాట. సో, ఇంకా 2 వీక్స్ టైమే ఉంది. 2 వీక్స్ కూడా కాదు, 10 డేస్ టైం ఉంది రెసల్‌మేనియా 41 కోసం. సో, ఒక 2 స్మాక్ డౌన్‌లొస్తాయి. ఒక రా షో మాత్రమే వస్తదన్నమాట. సో, ఇంతవరకైతే ఆ హైప్ అయితే లేదన్నమాట. బట్ ఇప్పుడు రెసల్‌మేనియా 41 కోసం హైప్ లేదంటే ఇప్పుడు రెసల్‌మేనియా 41 మంచిగా ఉండదని అర్థం కాదు. ఎందుకంటే మనకి రీసెంట్‌గా రాయల్ రంబల్ అంటే ఆ టైంలోనే మనకి హైప్ వస్తది. బట్ అప్పుడు కూడా హైప్ రాలేదు. అండ్ రాయల్ రంబల్ అయిపోయిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ రాయల్ రంబల్‌ని హేట్ చేసినారు. ట్రిపుల్ హెచ్‌ని హేట్ చేసినారు. అండ్ ఎలిమినేషన్ ఛాంబర్ దాకా కూడా ఆ హేట్ అనేది కంటిన్యూ అయిందన్నమాట. సో, ఎప్పుడైతే రాక్ వచ్చి అంటే మన జాన్ సీనాతో కలిసినాడో, జాన్ సీనా హీల్ టర్న్ చేసినాడో, వాళ్ళిద్దరు ఒకటైనారో అప్పుడు కొంచెం వేరే లెవెల్‌లోకి వెళ్ళింది. అండ్ అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకైతే ఏం హైప్ అయితే లేదన్నమాట. సో, అనుకున్నంత లెవెల్‌లో బ్రాల్స్ కావచ్చు, సెగ్మెంట్స్ కావచ్చు ఎక్కువగా జరగలేదు. జరిగినాయి, జాన్ సీనా సెగ్మెంట్స్ బానే ఉన్నాయి. బట్ అనుకున్నంత లెవెల్‌కి రీచ్ అవ్వలేదన్నమాట. సో, అది దేనివల్ల అంటే బ్రాల్స్ జరగకపోవడం వల్ల. అండ్ ఇప్పుడు మెయిన్ క్వెషన్ ఏందంటే ఇప్పుడు రెసల్‌మేనియా 41 మంచిగుంటదా? మంచిగుండదా? చూడొచ్చా? చూడొద్దా? అంటే సో, డెఫినిట్‌గా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక టికెట్ రూ. 1,00,000 రెసల్‌మేనియా టికెట్ ఒక రూ. 1,00,000 2 నైట్స్‌కి కలిపి రూ. 1,00,000 ఉంటది. రూ. 1,00,000 పెట్టి టికెట్ కొని స్టేడియంకొచ్చి లైవ్ చూసేటోళ్ళు పిచ్చోళ్ళా? సో, ఇదొక నార్మల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కాదు. రెసల్‌మేనియా అంటే మామూలుగా ఉండదు. సర్‌ప్రైజెస్ అనేవి చాలా ఉంటాయి. సో, ఇప్పుడు మన ట్రిపుల్ హెచ్ అయితే ఒక మాట చెప్తున్నాడు బాస్. అంటే అదేందంటే ఈ రెసల్‌మేనియా 41 అనేది లెజెండరీగా ఉండబోతుందని చెప్పిండు. సో, ఇప్పుడు మెయిన్ ట్రిపుల్ హెచ్ ఏందంటే షోకి హైప్ పెంచలేదు. డైరెక్ట్‌గా రెసల్‌మేనియాలోనే అందరికి హైప్ ఇద్దామని చూస్తుండు. సో, రీసెంట్‌గా ఎలిమినేషన్ ఛాంబర్ కూడా అంతే. సో, దానికి ముందు ఏం హైప్ లేదు. బట్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో ఒక్కసారిగా పీక్స్‌కెళ్ళిపోయింది. అండ్ ఇప్పుడు సేమ్ ప్లాన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారనుకుంటా. సో, ఇప్పుడు రెసల్‌మేనియా 41 కూడా అంతే ఉండొచ్చు. ఇప్పుడు దానికంటే ముందు బ్రాల్స్ జరగని, జరగకపోవచ్చు గానీ రెసల్‌మేనియా 41 మాత్రం మామూలుగా ఉండదు. వేరే లెవెల్‌లో ఉంటది. ఇప్పుడు ఏ విధంగా చూసినా సరే, అంటే మ్యాచెస్ విధంగా చూసినా సరే, మనీ ఎర్నింగ్ విషయంలో చూసినా సరే, రెసల్‌మేనియా అనేది బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది చూడ్డానికొస్తారు. సో, ఆ వీకెండ్‌లో చాలా ఈవెంట్స్ జరుగుతాయి. చాలామంది ఫ్యాన్స్ వస్తారు. టికెట్ సేలింగ్ ఎక్కువగా కావాలి. అండ్ స్టేడియం కూడా కొన్ని కొన్ని సార్లు చిన్నగా చేసేస్తారన్నమాట. అంటే రెసల్‌మేనియా స్టేడియంని కాదు, నార్మల్‌గా వేరే షో స్టేజ్‌ని చిన్నగా చేసేస్తారన్నమాట. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కువగా రావడానికి. సో, ఇది మనీ ఎర్న్ చేయడానికి బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఈ రెసల్‌మేనియా సీజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, అలాంటి రెసల్‌మేనియా 41ని అల్లాటప్పగా బుక్ చేయదు. వేరే లెవెల్‌లోనే బుక్ చేస్తది. సో, మనకి చాలా టీజర్స్ జరిగినాయి. ఆ టీజర్స్‌కి ఇంకా క్లారిటీ అనేది రాలేదన్నమాట. సో, మనం హ్యాపీగా రెసల్‌మేనియాని చూడొచ్చు. సో, హైప్ లేదు, మేము చూడమనే వాళ్ళకి మనం ఏం చేయలేం. బట్ చూడొచ్చు. ఎందుకంటే మ్యాచెస్ కూడా బానే ఉంటాయి. అండ్ ఇంకొకటి మనకి ఇప్పటికైతే 10 మ్యాచెస్ ఆఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇంకా 4 ఆర్ 5 మ్యాచెస్ కన్ఫర్మ్ అయినా అవ్వచ్చన్నమాట మన రెసల్‌మేనియా 41 కోసం. ఇంకా 2 స్మాక్ డౌన్ షోస్ అండ్ ఒక రా షో ఉందన్నమాట మన రెసల్‌మేనియా 41 కన్నా ముందు. అండ్ ఇప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ గురించి మాట్లాడదాం. అదేంటంటే మన జాన్ సీనా అంటే రెసల్‌మేనియా 41 కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడన్నమాట. సో, ఇప్పుడు మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో జాన్ సీనా వచ్చినా రావచ్చు. అడ్వర్టైజ్ అయితే లేడు. సో, దాని తర్వాత జరిగే స్మాక్ డౌన్ కోసం మన జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. సో, మన జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ ఇద్దరు కూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. ఆల్రెడీ వీళ్ళ మధ్య సెగ్మెంట్స్ చాలా జరిగినాయి. 3 సెగ్మెంట్స్ జరిగినాయి. అండ్ లాస్ట్ రాలో మనకి బ్రాల్ కూడా జరిగింది. క్రాస్ రోడ్ ఇచ్చిండు కోడీ రోడ్స్ మన జాన్ సీనాకి. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా బ్రాల్ మాత్రమే జరగాలి. సో, సెగ్మెంట్ జరిగినా ఓకే. కాకపోతే కంపల్సరీగా బ్రాల్ అనేది జరగాలన్నమాట. ఎందుకంటే ఫైనల్ స్మాక్ డౌన్ కోడీ రోడ్స్, జాన్ సీనా వస్తున్నాడు. ఆ హైప్ నిజంగా తీసుకురావాలంటే సో, కంపల్సరీగా బ్రాల్ జరగాల్సిందే. ఆయన మనకి రాక్ వస్తారన్నట్టుగా అప్డేట్ అయితే ఉందే గదా! సో, ఇంతవరకైతే రాక్ పైన ఎటువంటి అప్డేటు రావట్లేదు. వస్తాడా? రాడా? సో, నాకు తెలిసైతే రావాలి. సో, ఇప్పుడు రాక్ వస్తే ఆ హైప్ అనేది ఇంకా ఎక్కువైపోతది. సో, కంపల్సరీగా రాక్ అయితే రావాలన్నమాట. సో, జాన్ సీనా అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నాడు. అంటే లాస్ట్ స్మాక్ డౌన్ కోసం రెసల్‌మేనియా కన్నా ముందు. అండ్ ఇంకొకటి బిగ్ స్పాయిలర్ అని చెప్పాలి రోమన్ రీన్స్ విషయంలో. సో, రోమన్ రీన్స్ యాక్చువల్‌గా 9 రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేసిండు. అండ్ ఇప్పుడు 10 రెసల్‌మేనియా మెయిన్ ఈవెంట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనకి రెసల్‌మేనియా నైట్ 1లో మన రోమన్ రీన్స్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అది మెయిన్ ఈవెంట్‌లోనే జరుగుతది.
సో, అది కలుపుకుంటే మనకి మన రోమన్ రీన్స్ 10 WrestleMania మెయిన్ ఈవెంట్‌ని చేసిన సూపర్ స్టార్ అవుతాడు. బట్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏందంటే నెక్స్ట్ వీక్ రా కోసం రోమన్ రీన్స్‌ని అఫీషియల్‌గా అడ్వర్టైజ్ చేస్తుంది. సో, మన రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ చేసినప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒకటి మెన్షన్ చేసిందన్నమాట. అదేందంటే 11 టైమ్స్ WrestleMania మెయిన్ ఈవెంటర్ రోమన్ రీన్స్ అని మెన్షన్ చేసింది. యాక్చువల్‌గా మన రోమన్ రీన్స్ చేసింది WrestleMania మెయిన్ ఈవెంట్ 9 అండ్ ఇంకొకటి 10 టైమ్స్ కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట ఈ WrestleMania 41 కోసం. బట్ 11 టైమ్స్ అని ఎందుకని మన డబ్ల్యూడబ్ల్యూఈ మెన్షన్ చేస్తుంది. సో, ఒక టైప్‌లో టీజ్ ఇస్తుందా మన రోమన్ రీన్స్ అంటే నైట్ 2 మెయిన్ ఈవెంట్‌లో కూడా ఫైట్ చేస్తారని. ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు నార్మల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ మిస్టేక్ చేస్తదా? అలాంటిది రోమన్ రీన్స్ విషయంలో WrestleMania మెయిన్ ఈవెంట్‌ని చేసిన సూపర్ స్టార్ విషయంలో ఇలాంటి మిస్టేక్ చేస్తదంటే చేయదు. అది నార్మల్‌గా గుర్తుండిపోతది. ఇప్పుడు 9 టైమ్స్ WrestleMania మెయిన్ ఈవెంట్‌ని చేసిన సూపర్ స్టార్ ఎవరంటే నార్మల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈని ఇష్టంగా చూసేవాళ్ళు ఈజీగా చెప్పేస్తారు రోమన్ రీన్స్ అని. ఆయన ఇప్పుడు 10 టైమ్స్ WrestleMania మెయిన్ ఈవెంట్‌ని చేస్తున్నాడు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో 11 టైమ్స్ అని మెన్షన్ చేసిందన్నమాట. సో, ఎక్కడో ఇది టీజ్ అనిపిస్తుందన్నమాట. నైట్ 2లో కూడా రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారు అనేదానికి. బట్ ఇప్పుడు జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్య సో, డిఫరెంట్ స్టోరీ బిల్డ్ అయిపోయింది. సో, వీళ్ళ మధ్యలో ఎవరో ఒక సూపర్ స్టార్ వస్తే ఎలా ఉంటది? సో, అది కరెక్ట్ ఉండదని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ ఏమో టీజ్ చేస్తుంది. అండ్ ఇంతకుముందు కూడా కొన్ని రూమర్స్ ఉండే. మనకి WrestleMania నైట్ 1లో విన్ అయిన సూపర్ స్టార్ నైట్ 2 మెయిన్ ఈవెంట్ మ్యాచ్‌లో యాడ్ అవుతారని ఇలాంటి రూమర్స్ అయితే ఉండే. బట్ ఇప్పుడు టీజ్ అయితే చేస్తుందని చెప్పాలి. అండ్ మన కోడీ రోడ్స్ ఇంతకుముందు ఒక మాట చెప్పిండు. ఈ WrestleMania 41 అసలు ఫ్యాన్స్ అనుకునే విధంగా ఉండదు. డిఫరెంట్ లెవెల్‌లో ఉంటదన్నాడు. సో, ఆ డిఫరెంట్ లెవెల్ మనకి చూడడానికి దొరికింది. మన జాన్సన్ హిల్టన్ చేసినాడు. సో, అదే డిఫరెంట్ లెవెలా? ఇంకా వేరే డిఫరెంట్ లెవెల్ ఏమైనా ఉందా అనేది క్వెషన్ మార్క్ అన్నమాట. సో, ఇప్పుడు మీరేమంటారు? అంటే నైట్ 1లో విన్ అయిన సూపర్ స్టార్ నైట్ 2 మ్యాచ్‌లో యాడ్ అవుతారని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.